హాయ్ అండి, ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? నేను సునీత కుకింగ్. ఈరోజు నేను బూందీ చేశాను. ఓన్లీ శనగపిండితోటే చేస్తాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. శనగపిండి ఉంటే సరిపోతుంది. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. అలాగే కరకరలాడతాయి. అలాగే ఏమేమో తీసుకున్నాననేది చూపిస్తున్నాను. అలాగే ఒక బౌల్ తీసుకున్నాను. అందులో కప్పుడు శనగపిండి తీసుకున్నాను. అలాగే నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వాటర్ తీసుకుని మనము సరిపడగా కొంచెం వేసుకోవాలి. ఎందుకంటే ముందుగానే ఎక్కువ పోసేసుకుంటే మనకి కొలత అన్నది తెలియదు. అలాగే మొరమొరల కింద వస్తుంది. సాల్ట్ వేస్తున్నాను. తగినంత సాల్ట్ వేసాను లైట్గానే. ఇలాగ రావాలి మనకి పిండి అన్నది, ఈ టైప్లో రావాలి. అలాగే స్టవ్ వెలిగించి కళాయి పెట్టాను. నేను ఆన్లో పెట్టాను. స్టవ్ మంట ఎక్కువగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఆయిల్ వీటెక్కే వరకు మంట ఎక్కువ పెట్టి తర్వాత మనం తగ్గించుకోవాలి. ఇలాగే కవర్ తీసుకోవాలి. ఒక కవరు మనకి మార్కెట్లో అది మనకి ఏమైనా తెచ్చుకున్నప్పుడు ఇలాంటి కవర్లో ప్యాకింగ్లో వస్తాయి కదా, అలాంటి కవర్ తీసుకుని ఇలా కవర్లో వేసుకోవాలి. పిండి శనగపిండి మనకి ఏ ఎఫెక్ట్ ఉండదో, మనకు చక్కగా ఓన్లీ శనగపిండితోటే చేసినవి ఇవి. చాలా కరకరలాడతాయి. పిల్లలు ఇష్టంగా తింటారు. మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. పిండి ఇలాగ వేసిన తర్వాత ఇలా మనం పోల్చుకుని ఇలా గట్టిగా పట్టుకుని కవరు చుట్టేసి రబ్బర్ తీసుకోవాలి. చూడండి, ఇలా లైన్గా పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత రబ్బరు తీసుకుని ఇలా మనం గట్టిగా క్లోజ్ చేసేయాలి. చూడండి, ఇలా చేసుకోవాలి క్లోజ్గా. కత్తెర తీసుకుని చిన్నగా లైట్గా, ఎక్కువ కాదు, ఎక్కువైతే మనకి పెద్దగా పడిపోతాయి. చిన్నగా లైట్గానే కట్ చేసుకోవాలి. బూందీ అన్నది లైట్గా మనకి ఇందులో వేసేటప్పుడు పొంగిపోయి కొంచెం పెద్ద సైజు వచ్చేస్తుంది. ఆయిల్ వేసేటప్పటికి నేను ఆయిల్ వీటెక్కిన తర్వాత చిన్న మంట చేసి వేస్తున్నాను. ఇలా వేగనిచ్చుకోవాలి. మనం కలుపుతూనే ఉండాలి. అయిపోయాయి. నేను పక్కన పెట్టేసిన తర్వాత చిన్న కప్పుడు పుట్నాల పప్పు తీసుకుని చిన్న మంట చేసుకుని వేగనిచ్చుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు. అలాగే కరివేపాకు, కడిగేసిన కరివేపాకు తీసుకుంటున్నాను. తీసుకుని దీనిపైన ఇలా వేసుకుని వేగనిచ్చుకోవాలి. ఆయిల్లోనే పుట్నాల పప్పు, కరివేపాకు కూడా వేగనివ్వాలి. వేగినిచ్చిన తర్వాత ప్లేట్లో పెట్టి చూడండి, అయిపోయాయి. బూందీ అయిపోయిన తర్వాత ఇలా పైన వేసుకోవాలి. చక్కగా ఇంట్లోనే ఈజీగా మనకి శనగపిండితోటే ఇలా బూందీ తయారు చేసుకోవచ్చు. కరకరలాడే బూందీ ఇంట్లోనే ఈజీగా రెడీ చేశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.